శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుటి వీడియోలో కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నవంబర్ చివర్లో జరిగేది తెలిస్తే నిద్ర కూడా పట్టదు. మీ కష్టాలకి, బాధలకి, సమస్యలకి అన్నింటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం. అది కూడా మీకు వస్తున్న గండాల నుంచి మీరు తప్పించుకోవటానికి ఈ ఒక్క పరిహారం తప్పక చెయ్యాల్సిందే. ఈ ఒక్క మార్గం ఖచ్చితంగా మీరు అనుసరించాల్సిందే. ఎందుకంటే అలాంటి కొన్ని రోజులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడిపోయిందండి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే, అంతకన్నా పుణ్యం చేసుకుంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే బ్రహ్మంగారి మాట అంటే అది మనకు వేదవాక్కుతో సమానం. బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే ఎవరికి ఎలా జరుగుతుంది ఏంటిని మొత్తం కూడా చెప్పారు. కానీ ఆయన చెప్పింది చెప్పినట్లుగా కూడా ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉంది. అంత గొప్ప వ్యక్తి బ్రహ్మంగారు. ఒక్క మాటలో చెప్పాలంటే దైవంతో సమానమని చెప్పాలి. ఆయన ముందుగా ఏం జరుగుతుందో కూడా అన్నీ ఊహించి తన కాలజ్ఞానంలో రాసేశారు. అవి యాజ్ గా అలా జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా జరుగుతుంది. బ్రహ్మంగారు రాసినటువంటి రాత కూడా అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక్కోసారి ఆ బ్రహ్మకి అర్థం కాని సందర్భాలు, అంటే మనిషిని తయారు చేసేటప్పుడు ఎన్నోసార్లు బ్రహ్మ పొరపాట్లు పడ్డాడట మనిషిని తయారు చేసేటటువంటి విషయంలో. కానీ బ్రహ్మంగారు మాత్రం ఎలాగైతే చెప్పారో అలానే తూచా తప్పకుండా జరుగుతుంది వస్తుంది. అంత గొప్పవారు బ్రహ్మంగారు. ఇక కుంభరాశి గురించి అసలు ఏం చెప్పారు ఏంటి అనేది ఈ వీడియోని చివరిదాకా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పింది వింటే ఆశ్చర్యపోతారు. ఎక్కడా కూడా బ్రహ్మంగారి మాటల్లో పొరపాటు అనేది ఉండదు. కాబట్టి అసలు మీకేం జరిగింది, ఏం జరుగుతుంది, కుంభరాశి వారికి జరిగేది ఏంటి, జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి, జరుగుతున్నది ఏంటి, మీరు తీసుకోవలసిన నిర్ణయాలేంటి, మీరు తీసుకోకూడని నిర్ణయాలేంటి, ఎవరిని దూరంగా పెట్టాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి వీడియో మొత్తం చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఇక్కడ ఒక్కసారి ఆఖరిసారిగా ప్రయత్నించి చూడండి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడికి జ్యోతిషానికి వెళ్తే రెండవ చోటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ కష్టాలు, మీ కన్నీళ్లు, మీ బాధలు తెగే రోజు వస్తేనే ఈ గురువు గారి ఫోన్ నెంబరు మీ కంటపడుతుంది. గురువు గారి ఫోన్ నెంబర్ మీ కంటపడిందంటే గుండెల మీద చెయ్యి వేసుకుని ఆరాంసే పడుకోండి. ఎందుకంటే ఇక ఈ రోజుతో మా కష్టాలు తీరిపోతాయి అన్నట్టు. ఎందుకంటే అంత శక్తివంతమైన రిజల్ట్ ఇస్తారు కాబట్టి. శ్రీ సాయిబాబా జ్యోతిషాలయం 5 daysలోనే శాశ్వత పరిష్కారం ఇస్తారు ఎటువంటి ప్రాబ్లంకైనా కూడా. గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. అది మేము నేరుగా వెళ్ళలేమండి. ఎలా అంటే మీరు వెళ్ళాల్సిన పనే లేదు. ఉన్న చోటనే కదలకుండా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే ఆయన మీ మొండి సమస్యలు సైతం పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, విడిపోయే స్థితిలో ఉన్నా, అలాగే అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఈ కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. కానీ వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికీ శని అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి గురు బలం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. వారు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. అంటే మనసులో కానివ్వండి, కలలోనైనా కానివ్వండి, ఎవరికి కూడా చెడును కోరుకోరు, ఎవరి కీడును కూడా కోరుకోరు. మనకున్నది మనకుంది కదా, మన బ్రతుకు ఎలా ఉంది, కానీ మనకులాగా అందరూ కూడా ఎందుకు ఇబ్బంది పడాలి, మన కష్టాలు తప్పు, మన బాధలు తప్పు, మనం కష్టం పడుతున్నాం, బాధపడుతున్నామని ఎదుటి వాళ్ళు కూడా కష్టాల్లో ఉంటే మనం నవ్వుకుందాము అనుకోవటం తప్పు కదా అనేటటువంటి ఒక గొప్ప మనసు. అంటే వాళ్ళ రాతను బట్టి, వాళ్ళ కర్మను బట్టి వాళ్ళకు ఉంటుంది కదా అన్న ఒక ఇది కూడా ఉంటుంది. ఒక మాటలో అవన్నీ కూడా తీసి పడేస్తారు. కానీ ఎవరి మీద కూడా వాళ్ళు అస్సలు ఏడవరు, కుళ్ళుకోరు. ఎవరి గురించి కూడా తప్పుగా ఆలోచించరు.
తక్కువగా ఆలోచించుకోరు అన్నమాట. అయితే వీరి మనస్తత్వముకు ఎలా ఉంటుంది అంటే జాలి మనస్తత్వం అనేది ఉంటుంది. వీరి ఎదురుగా ఎవరు ఇబ్బంది పడుతున్నా కూడా, ఒక మాటలో చెప్పాలంటే వారి యొక్క శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరిది బాగా కరిగిపోయేటటువంటి మనసు. ఎందుకులే అని చెప్పి వాళ్ళు ఏదైనా సహాయం చెయ్యటమో, వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వటమో, అలా క్షమించే గుణం అనేది ఈ కుంభరాశి వారిలో పుష్కలంగా ఉంటుంది. అలా వీరికి మంచి నిర్మలమైనటువంటి మనసు ఉంటుంది. అంటే వారి మనసు ఎలా ఉంటుంది అంటే, నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే వారి మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే వీరు నీటిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారు. పదే పదే అంటే చెట్లకి నీళ్లు పట్టటం, మొక్కలకి నీళ్లు పోయటం అవ్వచ్చు, మొక్కల్ని పెంచటం అవ్వచ్చు. ఇలా ప్రతిసారి కూడా నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అంటే ఎక్కువగా శుభ్రాన్ని కలిగి ఉంటారు. ప్రతిదీ వీరికి శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండటం కోసం ప్రతిదీ కూడా చక్కగా అన్నింటినీ నీటితో కడుక్కోవటం, క్లీన్ చేసుకోవటం, ఇలా ఎక్కువ నీటితో సంబంధించిన పనులు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కావాలంటే మీరు ఒక్కసారి గమనించుకోండి. నీరు మనకి పంచభూతాల్లో ఒకటి. నీరు ఎంతో శక్తివంతమైంది. అలాగే అంత శక్తివంతమైనటువంటి నీటిలాగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది. మనకు చేపలు ధనానికి సంకేతం. చేపలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారు. చేపలు మనకు జలచర జీవులు. చేపలు ఎంతో శక్తివంతమైనవి. చేపలు మనకు కలలో వచ్చిన, ఇలా చేపలకి సంబంధించి కొంతమంది చూడండి ఇంట్లో ధనాకర్షణ కోసం కూడా చేపలను పెంచుకుంటూ ఉంటారు. చేపల్ని ఇంట్లో పెంచుకున్న మనకు కలలో వచ్చిన ఏంటంటే మనకు చాలా మంచి జరుగుతుంది. మనకు ధనపరంగా బాగా కలిసి రాబోతుందని అర్థం. అలాగే వీరికి ఎప్పుడూ కూడా చేతిలో డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది. అంటే తీరా లేదు నా దగ్గర అన్న మాట ఉండదు, ఎంతో కొంత ఉంటుంది. వీరిలో కొంతమంది కోటేశ్వర్లు ఉండొచ్చు, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వీరి దగ్గర మాత్రం ధనం అయితే మాత్రం ఎంతో కొంత ఉంటుంది. అంటే వీరు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోకపోయినా సరే వీరి అవసరాలకు మాత్రం ఎప్పటికప్పుడు తేలిగ్గా అవసరాలకు డబ్బు అందుతూ అవి తీరుతూ ఉంటాయి. అది ఈ రాశికి ఉన్న అదృష్టం అనే అనాలి. ఇప్పుడు ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకు? వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవటం కోసం. ఎవరి దగ్గరికి వెళ్ళి దేనికి ఇబ్బంది అనేది రాకుండా ఉండటం కోసం. అలాగే ఈ కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా చిన్న వయసు నుండి కూడా చేతిలో డబ్బులు అంటే వెనక స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చు. కొంతమంది స్థిరాస్తులు ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు. లేని వాళ్ళకైనా సరే ఏదో ఒక రూపంలో ఆ దైవం వీరికి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరం అనేది గట్టెక్కించేస్తూ ఉంటాడు. అది వీరి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కుంభరాశి వారు అదృష్టం కలిగినటువంటి వ్యక్తుల్లో వీరిని ఒకరిగా చెప్పుకోవచ్చు. వీరి చేత ఎవరైనా ఏదైనా ఒక పని మొదలు పెట్టినా కూడా వారికి బాగా కలిసి వస్తుంది. అలా బాగా కలిసి వచ్చే ఒక వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అంటే లక్కీ హ్యాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరికి బాగా కలిసి వస్తుందా అంటే వీరికి అంత బాగా కూడా ఏది కూడా అనుకున్నవి జరగవు, కలిసి రావు. వీరి చెయ్యి నలుగురికి కలిసి వస్తుంది కానీ వీరి చేత్తో అంత కలిసి వచ్చే విధంగా అయితే ఉండదు. అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అంటే చిన్నప్పుడు బాల్య జీవితం ఏదైనా కాస్త కూస్తో సంతోషాన్ని ఇచ్చినా తెలిసి తెలియని వయసులో పెద్దయినాక వైవాహిక జీవితంలో మాత్రం చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. కష్టాలతో, ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో, ఇంకా చెప్పాలి అంటే ఉన్నవి కూడా అమ్మేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఉన్నవి కూడా పోగొట్టుకుంటూ ఉంటారనే చెప్పుకోవచ్చు. భాగస్వామితో ఎన్నో రకాలైనటువంటి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వ్యక్తులు. వైవాహిక జీవితంలో ఈ రాశి వ్యక్తులు కొంతమందికి ఏదైనా కాస్త కూస్తో సంతోషం ఉంటుందేమో కానీ ఎక్కువ మందిని గమనించినట్లయితే వైవాహిక జీవితం అనేది వీరికంత బాగుండదని చెప్పాలి, బాగుంటుందని చెప్పలేం. కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. భాగస్వాముల కంటే కూడా భార్యాభర్తలకు ఎప్పుడు కూడా తరచు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఉండటం, ఇంట్లో భాగస్వామి అంటే భర్త చెప్పిన మాట వినకుండా ఉండటం, ఇలా ఎప్పుడు కూడా వైవాహిక జీవితంలో కలహాలు, గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తెగిపోయేదాకా వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి వీరి బంధం, అలా ఉంటుంది. కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో కన్నీళ్లతో గడిపేస్తారు కానీ ఎవరితో చెప్పుకోవటానికి అంత ఇష్టపడరు. ఎందుకంటే నలుగురు ఉన్నప్పటికీ కూడా ఎవరి వల్ల కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందుక వీళ్ళు కొన్ని తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకోవటం, పిల్లలకు జీవితంలో ఏదో మంచి జీవితాన్ని ఇద్దామనుకుని వారిని కూడా తెలిసి తెలియక జీవితంలో సుఖం అనేది లేకుండా పోతూ ఉంటుంది.
అయితే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఏంటి, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు నిజంగానే ఉంటే ఇంతగా ఎందుకు బాధపడతాడు, పెద్దవాళ్ళు చేసిన పాపాలు ఏమైనా తగిలాయా, లేకపోతే గత జన్మలో పాపాలు ఏమైనా తగిలాయా ఏంటి, అసలు పాపాలు సంతోషంగా ఉండేవారేనేమో సంతోషంగా ఉంటున్నారు, ఈ పాపాలన్నీ నాకెందుకు, ఈ కష్టాలన్నీ నాకెందుకు, సంతోషంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు, మరి నాకెందుకు ఇంత బాధ అని వారికి రోజు రోజుకి కూడా సంతోషాలు ఎక్కువైపోతున్నాయి, కానీ నాకు మాత్రం బాధలు అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, అసలు ఈ సమస్యకి పరిష్కారం అనేది లేదా అని చెప్పి కన్నీళ్లతో అలా వాళ్ళ లైఫ్ని సాగిస్తూ ఉంటారు. వీరి జీవితం చాలా వరకు కూడా కష్టాలు కన్నీళ్లతోనే ముడిపడి ఉంటుంది. అయితే వీరికి ధైర్యం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ధైర్యం వల్ల చాలా వరకు కూడా వాటన్నింటి నుంచి బయటపడగలుగుతారని చెప్పాలి. అలాగే కుంభరాశి వారు వీరి జాతకం ప్రకారం ఎదుటి వారికి బాగా సలహా ఇస్తారు. అంటే వీరితో ఎవరైనా సరే స్నేహపూర్వకంగా కలిసిపోగలుగుతారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా కూడా ఎదుటి వారికి నచ్చేలాగా, ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా వీరి మాట తీరు ఉంటుంది. ఎక్కువగా ఎదుటి వారికి సలహాలు ఇస్తూ ఉంటారు. అలా చాలా వరకు కూడా వీరి సలహాలు ఫాలో అయిన వాళ్ళు చాలా వరకు బాగుపడి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కడుపులో ఎటువంటి కల్మషం లేకుండా వాళ్ళు బాగుండాలని ఒక సలహా అనేది చెప్తూ ఉంటారు. కాబట్టి వీరు సలహాలు తీసుకోవటం వల్ల చాలా వరకు కూడా అవతల వాళ్లకు మంచి జరిగింది, మేలు జరిగింది, లాభం కలిగిందనే చెప్పాలి. అయినా వీరు సలహాలు తీసుకుని చివరికి వీళ్ళ మీదే నిందలు వేసి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. అంటే వీరిని ఎక్కడా కూడా మంచిగా చెప్పకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవమానాలు, నిందలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా వీరికి తెలుసు. అర్థమైనా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల మళ్ళీ అప్పటికప్పుడు క్షమించేసి మళ్ళీ వారితో కాస్త మాట్లాడగానే మళ్ళీ ఏదైనా సలహాలు ఇవ్వటం, చేయటం ఇలా కలిసిపోతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. అయితే వీరిలో ఉన్నటువంటి ఒక పొరపాటు, వీరు చేసే ఒకే ఒక పొరపాటు ఏంటంటే వీరికి కోపం అనేది ముక్కు మీద ఎక్కువ ఉంటుంది. ముక్కు మీద కోపం బాగా ఉంటుంది. అంటే వీరిని ఎవరైనా ఏదైనా ఎదుటివారు ఏదైనా బాధలో ఉండి ఒక మాట అన్నా, లేకపోతే మామూలుగా అన్నా అస్సలు తీసుకోరు. ఒక మాట ఎవరైనా ఏదన్నా అన్నా వీరిని మాత్రం అంటే అవతల వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపించేస్తారు. కాబట్టి అలాంటివన్నీ కూడా వీరు మానుకోవాలి. ఎందుకంటే ఆ ఎదుటివారు ఏదో బాధలో ఉండో, కాస్త చికాగ్గా ఉండో ఏదో ఒక మాట అనేసి ఉంటారు. ఆ మాట వల్ల మనకొచ్చే నష్టం అయితే ఏది లేదు కదా. వాళ్ళంత బాధలో ఉన్నప్పుడు ఒక మాట అన్నప్పుడు మాటనే తీసుకోకపోతే పడేవారి బాధ ఎలా ఉంటుంది అది వాళ్ళకే అర్థమవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి కోపం అనేది కొంచెం తగ్గించుకొని మీరు కూడా కాస్త ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోండి. చాలా వరకు కూడా మీరు అనుకుంటూ ఉంటారు, మేము ఎంతో చూసాం, ఎంతో చేసాం, అయినా సరే మాకేంటి ఈ బాధలు అని మీరు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక మొండి పట్టుదల, అంటే కోపం ఎక్కువగా ఉంటుంది మీకు. అలాగే మొండి పట్టుదల, మీరు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళంటే అవతల వాళ్ళు కూడా మూడే కాళ్ళు అని అనిపించుకోవాలని చెప్పి ఒక చిన్న మొండితనం ఉంటుంది. అలా ఎదుటివారు కాదు 3 కాదు 4 అన్నప్పుడు మీరు దాన్ని తీసుకోలేరు, కోపం వచ్చేస్తుంది. అలా ఈ కుంభరాశి వారికి ఏంటంటే కొంచెం ఆ మనస్తత్వం, మొండితనం చిన్నప్పటి నుండి పెరిగిన పెంపకం వల్ల కానివ్వండి, లేకపోతే వీరి రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం గడుసుతనంగా కూడా ఉంటారు. ఆ గడుసుతనం వల్ల కూడా కావచ్చు. వీరేదన్నా అంటే ఎదుటివారు కూడా సరే అనాలి, కాదంటే మాత్రం అవతల వాళ్ళ మీద వెంటనే కక్ష పెంచేసుకుంటారు. వారి మీద వీరితో మంచిగా ఉండి వీరన్న మాటకి సరే అంటే అవతల వాళ్ళకి ఎంతైనా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ గురించి ఎంత మంచిగానో చెప్తారు. కానీ 1000 మాటలకు ఒక్కసారైనా వ్యతిరేకంగా చెప్పినట్లయితే కొంతమంది కుంభరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ అందరినీ చెప్పట్లేదండి, కొంతమంది గురించి మాత్రమే చెప్పటం జరుగుతోంది. కొంతమంది అలా ఉంటూ ఉంటారు. అంటే వీరు చెప్పిన 1000 మాటలకి వాళ్ళు సరే 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 అని అందులో ఒక్క మాటకి ఓహో అంటే కూడా ఇంకా అయిపోయింది వాళ్ళ పని. అలా అంత మొండిగా ఉంటారు. అయితే ఎవరైనా వ్యతిరేకంగా చెప్పినట్లయితే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి కక్ష పెంచుకొని వాళ్ళ గురించి ఇంకా ఉన్నవి లేనివి 4 మాటలు చెప్పి వారిని సాధిస్తూ ఉంటారు. ఆ ఒక్క మనస్తత్వం వల్ల ఏమవుతుంది, జనంలో మీకు ఎవరు బయట వాళ్ళ సంగతి తర్వాత ఇంట్లో వాళ్ళకి మీరంటే పడకుండా పోతుంది. అంటే మీరు గమనించినట్లయితే కుంభరాశి వ్యక్తులు మీ ఇంట్లో మీ బిడ్డలు అవ్వచ్చు, లేదా మీకున్నటువంటి సంతానము, మీ రక్త సంబంధీకుల్లో మీరు ఎవరినైనా గమనించినట్లయితే మీకు చాలా వరకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. మీరు ఏదన్నా ఒకటి అరా అంటే కూడా, అంటే మీకు అనుకూలంగా మాట్లాడిన తర్వాత మీరు రక్త సంబంధీకులే బయట వాళ్ళ సంగతి తర్వాత రక్త సంబంధీకులే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు.
మీరు బాగా గమనించండి. ఒక మాటలో చెప్పాలి అంటే మీ పిల్లలకు కూడా మీ మీద ఒక రకమైనటువంటి ఇంత చాదస్తమా, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి ఇలా చేస్తున్నాడు అని ఒక ఫీల్ వచ్చేస్తుంది మీ పిల్లలకు కూడా. అయితే మీకు సపోర్ట్గా ఉండరు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంతసేపటికి ఎదుటి వాళ్ళు మనం చెప్పింది వినటమే కాదు, ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి, వింటేనే మంచిది అని మీరు అర్థం చేసుకోండి. ఎదుటి వాళ్ళు వింటున్నారు కదా అని చెప్పి మనము ఎంత పడితే అంత మాట్లాడితే ఒప్పుకోరు. కాబట్టి కొన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటారండి మీరు. ప్రేమ విషయంలో, ఆప్యాయతల విషయంలో అన్నింటిలో కూడా మీకు అస్సలు ఎక్కడా కూడా డోకా అనేదే ఉండదు. మీది అంత మంచి మనసు. కానీ ఈ చిన్న మొండితనము, కోపము అంటే ఎలా అంటే నేనే మాట్లాడాలి, నేనే గెలవాలి, నేనే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరేంటంటే మీరు చులకనైపోతున్నారు. కొంచెం అహంభావిగా, కొంచెం మొండి వాళ్ళగా, కొంచెం గడుసు వాళ్ళుగా ఇలా మీ మీద ఒక ఆలోచన, అభిప్రాయం అనేది వచ్చేస్తుంది ఎదుటి వాళ్ళకి, మీతో ఉన్న వాళ్ళకి. మీ యొక్క విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనిషి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసినప్పుడే కదా మనిషికి విలువ పెరిగేది. కాబట్టి ఇలాంటివన్నీ ఆలోచించుకొని తగ్గించుకోండి. అలాగే ప్రేమ, మితిమీరిన ప్రేమ వల్ల కూడా మీకు ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంది. మీరు ఎవరి మీద అయితే ప్రేమ చూపిస్తున్నారో వారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అతి ప్రేమ వల్ల. కాబట్టి ఏదైనా సరే ఇక్కడ మనం కూరలో ఉప్పు చూడండి, సరిపోను వేసుకుంటే దాన్ని మనం తినగలుగుతాం, ఎక్కువైందనుకోండి పారేయాల్సి వస్తుంది. అలాగే ప్రేమలైనా, అనురాగాలైనా, ఆప్యాయతలైనా, కోపాలైనా, ద్వేషాలైనా ఏవైనా ఉండే హద్దుల్లో ఉంటేనే వాటికి విలువ. అవి దాటితే చులకనైపోతాం. అది కొంచెం ప్రమాదకరంగా కూడా మారిపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కనుక మీరు సరిచేసుకోగలిగితే మీకు వంక పెట్టే వాళ్ళు ఇంక అస్సలు ఉండరు. మీకు ఇంట్లో వాళ్ళే శత్రువులుగా కూడా మిత్రులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ కుంభరాశి వారు ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి ఒక స్థితి వల్ల ఇంట్లో వాళ్ళు రకానికి ఒక మాట వీరిని అంటూ ఉంటారు. ఎందుకంటే వీరు అనుకున్నది చేస్తుంటారు కాబట్టి కొంచెం మొండిగా ఉంటారు అని చెప్పి అవతల వాళ్ళకు నచ్చదు. కాబట్టి మీరు ఆ మొండితనాన్ని కాస్త పక్కన పెట్టగలిగితే నిజమైనటువంటి ప్రేమ, అభిమానాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఎందుకంటే మొండితనాలు ఇలాంటివి మనమేం తీసుకెళ్ళలేం కదా, నలుగురిలో ఇబ్బంది పడతాం తప్ప వాటి వల్ల ఏమీ రాదు. కాబట్టి ఆలోచించండి. ఒక్కొక్కసారి మీరే కరెక్ట్ అవ్వచ్చు. దాన్ని సున్నితంగా చెప్పండి. సున్నితంగా చెప్తే వారు మీ మాట వినేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కదా. వినలేదా వదిలేసేయండి. చెప్పటం వరకు మీ ధర్మం, వినకపోతే వారి కర్మ అలా అనుకుని వదిలేసేయండి. కానీ ఎక్కువగా దాన్ని లాగదీసి తెగేదాకా లాగేయకండి. పిల్లలతోనైనా సరే మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. పిల్లలే అని చెప్పి చనువుగా మాట్లాడితే పిల్లలకు చనువు కూడా అలుసుగా చూసే అభిప్రాయం ఉంటుంది. జాగ్రత్త. కాబట్టి పిల్లల దగ్గర ఉండాల్సింది చనువుతో పాటుగా ఒక పెద్దరికం, ఒక మంచితనం. అవతల వాళ్ళు లేదని అరుస్తున్నా కూడా సర్దుకునేటటువంటి గుణము ఇలాంటివి ఉండాలి. అలా కాకుండా మేం పడము, మేం చెయ్యము అని అంటుంటే మీ మీద చిన్న చూపు అన్నది పడుతుంది. అంటే పిల్లల్లాగా బిహేవ్ చేస్తుంటే ఏమనిపిస్తుంది, ఒక చిన్న చూపుతో చూస్తారు. అక్కడ మీకున్న రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వానికి, మీరు చూసే విధానానికి మీ మనస్తత్వం కొంచెం పెద్దరికంగా గనుక ఉన్నట్లయితే మీకు వంకలు పెట్టడం అనేది ఎక్కడా ఉండదు. ఎందుకంటే వ్యక్తిగతంగా వీళ్ళు చాలా మంచివారు. వీరి కష్టాలు చాలా అనుభవించారు. ఒక మాటలో చెప్పాలంటే పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు కూడా వీరికి కష్టాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి. అయినా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల, దైవానుగ్రహం వల్ల వీరికి ఇప్పటికీ కూడా అలా మంచిగా జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అదంతా కూడా దైవం యొక్క ఆశీర్వాదం. వీరికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవటం, అలాగే జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పులు ఇలాంటివి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి కాస్త మీరు ఆరోగ్యం విషయంలో దృష్టి ఉంచుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సమయానికి తిండి, సమయానికి నిద్ర, మనశ్శాంతిగా ఉండటం, మాటలు పొదుపుగా మాట్లాడటం, ఇంట్లో వాళ్ళతోనైనా సరే అతిగా వాదించకుండా ఉండటం, కోపాన్ని అదుపులో పెట్టుకోవటం, ఇలా కాస్త ధ్యానం చేసుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల చాలా వరకు కూడా ఆరోగ్యం మీ అదుపులో ఉంటుంది. కాస్త ఎక్కువగా మంచినీటిని తాగండి, మంచి ఆహారం తీసుకోండి, కాస్త విశ్రాంతి తీసుకోండి, దైవారాధనకి దగ్గరగా ఉండండి, దైవానికి పూజలు చేస్తూ ఉండండి. మీకున్నటువంటి బాధల్లో పడి దైవాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు దైవానికి దగ్గరగా ఉండండి, ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండండి.
మీకు బయటకు వెళ్లే ఓపిక ఉంటే శివాలయానికి వెళ్ళండి. దేవాలయాలకు వెళ్ళటం కూడా పుణ్యంతో పాటు మనశ్శాంతి కూడా కలుగుతుంది. అలాగే ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి. లేదు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి. అలాగే మీకు నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్నానం చేసేటప్పుడు నీటిలో ఉప్పు ఆవాలు వేసుకుని స్నానం చేయటం వల్ల నరదృష్టి తగ్గుతుంది. ఇక్కడ నిమ్మకాయలు కూడా మీరు ఇంటికి గుమ్మానికి ముఖద్వారానికి కట్టుకోండి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. సోమవారం శివుడికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే గోమాతకు కాస్త శనగలు నానబెట్టినవి కానీ ఉడకబెట్టినవి కానీ పెట్టడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. గురుబలం పెరుగుతుంది. మీ స్తోమతకు తగ్గట్టుగా అన్నదానం వస్త్రదానం చేయటం వల్ల మీ జాతకంలోని దోషాలు అనేవి పోతాయి. లక్ష్మీదేవికి శుక్రవారం రోజున ఇంట్లో రావి ఆకు మీద దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే నరదృష్టి అనేది చాలా వరకు తగ్గుతుంది. జాతకంలో దోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లో ఏదైనా పగిలిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు అలాంటివి ఉంటే వెంటనే తీసి పక్కకి పడవేసేయండి. ఎందుకంటే మనకు జాతకంలో బాగా లేనప్పుడు గ్రహస్థితులు పరిస్థితులు అనుకూలించినప్పుడు అన్నీ కూడా నెగిటివ్గానే ఉంటాయి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, ఏది మాట్లాడినా వ్యతిరేకమే. ఒక్కొక్కసారి మనమే కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ వాడుకోవాల్సిన మాట మన నోటి వెంట వచ్చేస్తూ ఉంటుంది. మాట్లాడకూడని మాట మాట్లాడేస్తూ ఉంటాం. మాట్లాడేసాక అనుకుంటాం, అరే ఎందుకు ఇలా మాట్లాడానో, ఇలా మాట్లాడకూడదు కదా, తప్పు కదా అని. ఎందుకంటే మన పరిస్థితులు బాగా లేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి మన ప్రమేయం లేకుండానే. వాటి వల్లే మనకు లేని కష్టాలు వస్తుంటాయి, లేని ఇబ్బందుల్లో పడుతూ ఉంటాం. ఇలా నోటిని అదుపులో పెట్టుకోవాలి, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అన్నింటినీ అదుపులో పెట్టుకుంటేనే మీకు ఎలాంటి గండాలు కూడా రాకుండా ఉంటాయి. మీరు ఈ గండాల నుంచి, ఈ కష్టాల నుంచి, కన్నీళ్ల నుంచి బయటపడాలి అన్నా, గ్రహస్థితులు పరిస్థితులు మీకు అనుకూలించాలి అన్నా ఒక్కసారి వెళ్ళి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసిరండి. కుదిరితే శివుడికి అభిషేకం చేయించరండి. అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి
ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.